నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖమ్మంలో మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు వాగు, లోతట్టు కాలనీలు ముంచెత్తిన వరద, పాలేరులో 2 గల్లంతు. వరద ప్రభావంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై నిలిచిన రాకపోకలు, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లింపు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, రాకపోకలకు అంతరాయం. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలకు ఆదేశం. బుడమేరు ఉధృతితో జల దిగ్బంధంలో విజయవాడ, నీట మునిగిన సింగ్ నగర్, ఇళ్లపైకి చేరిన జనం. వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వర్షన్ ఆవిష్కరణ, ట్రయల్స్ అనంతరం పట్టాలెక్కనున్న స్లీపర్ రైలు. వరుణుడి ఉగ్రరూపంతో ఖమ్మం చిగురుటాకులా వణికిపోయింది. ఎగువ నుంచి కురుస్తున్న వరదతో మున్నేరు, పాలేరు మహోగ్ర రూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఖమ్మంలో పలు కాలనీల జనం ముంపు బారిన పడ్డారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ఇల్లు ఎక్కారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మున్నేరు మహోగ్ర రూపంతో ఖమ్మం విలవిలలాడింది. చరిత్రలో కనీ విని ఎరుగని కుంభవృష్టికి వరద పోటెత్తింది. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన వానకు లక్షల క్యూసెక్ల ప్రవాహం మున్నేరును చేరింది. ఫలితంగా సమీపంలోని పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. బైపాస్ రోడ్లో ఉండే రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర్ నగర్, వికలాంగుల, మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. వరద చుట్టుముట్టి ఇళ్లపైకి ఎక్కిన బాధితులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు తల్లడిల్లిపోయారు. ఎంపీ గార్డెన్ ప్రాంతంలో 80 మంది కార్మికులు చిక్కుకోగా రక్షించాలని సాయమార్థించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సాధ్యమైనంత త్వరగా హెలికాప్టర్లు సమకూర్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఫుల్ వాటరు మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఏ కోసాన దిగనీకి లేదు. సెకండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. పెంట్ హౌస్లో ఉన్నాము. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. దయచేసి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం వాల్యతండాలో చెరువు తెగి ఊరిని ముంచెత్తింది. ఫలితంగా 10 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకోగా ఓ ఇంట్లోనే 6 ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి అదే ప్రవాహంలో మరో 4 చిక్కుకున్నారు. సహాయం కోసం మొత్తం 10 మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. తీర్థాల వరద ఉధృతిని చూసేందుకు వెళ్లి 6 వ్యక్తులు అక్కడే ఇరుక్కుపోయారు. పాలేరు వాగుకు ఎగువ నుంచి వస్తున్న వరదతో 1.5 క్యూసెక్ల ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద పాలేరు వాగులో కుటుంబం గల్లంతైంది. ఉదయం స్థానికంగా ఉండే యాకబు ఇంటిని వరద చుట్టుముట్టగా ప్రాణాలు కాపాడుకునేందుకు ఇల్లు ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. అంతకంతకు పెరిగిన వరదతో 3 ప్రవాహంలో కొట్టుకుపోయారు. బాలుడు షరీఫ్ను స్థానికులు కాపాడగా మిగతా 2 గల్లంతయ్యారు. అంతకుముందు అధికారులు బాధితులకు డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు అందించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ కుటుంబం క్షేమంగా బయటకు రావాలని భగవంతుని ప్రార్థించిన మంత్రి వరదలో చిక్కుకుపోవడంపై భావోద్వేగానికి గురయ్యారు. నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ట్రీమ్ లో యాకూబ్ అనే ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. యాకూబు తన భార్య, తన కొడుకు, తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీవిని ఎరగని ఫ్లడ్ వచ్చింది. 1,60,000 అన్నాను. దీంతో అతను ఆ పూరింటిలో
నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. 3 ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం, అకీంపేట ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఆ ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడి నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్లారు. ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 మీటర్స్ రోప్ ని లైఫ్ జాకెట్స్ ని పంపించాం. అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడే ఆ గోడ కూలిపోయిందట 2 మినిట్స్ ముందు. చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షాలు తగ్గుముఖం పట్టినందున మున్నేరు క్రమంగా శాంతిస్తుందని యంత్రాంగం అంచనా వేస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద బీభత్సంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వాన ముంచెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వరద గుప్పెట్లో చిక్కుకుంది. అశోక్ నగర్ లో వరద నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణిని, వృద్ధులను రెస్క్యూ బృందం బోటు సాయంతో వెళ్లి రక్షించింది. అటు బోనకల్ ప్రధాన రహదారిలో నాగులవంచ వద్ద రహదారిపై 3 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రవాణాన్ని నిలిపివేశారు. లింగాల, డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోగా కారేపల్లిలో కస్తూర్బా పాఠశాల ఆవరణలోని వరద నీరు భారీగా చేరింది. దంసలాపురం కాలనీలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు. ఖమ్మంలోని భారీ వర్షాల కారణంగా 15 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు. వాల్యతండాలో చెరువు తెగడంతో 10 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకోగా ఓ ఇంట్లో 6 వ్యక్తులు చిక్కుకుపోయారు. కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి అదే వరదలో మరో 4 చిక్కుకున్నారు. అటు తీర్థాల వరద ఉధృతిని చూసేందుకు వెళ్లి 6 వ్యక్తులు అక్కడే ఇరుక్కుపోయారు. ఇల్లందు పట్టణంలోని ఇల్లందుపాడు చెరువు అలుగుపోస్తూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వైరా మండలంలో వరద ఉధృతికి పలుచోట్ల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నల్ల చెరువు పొంగి వరద నీరు ఇందిరమ్మ కాలనీకి పోటెత్తింది. నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ కాలనీని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కొనిజర్ల మండలంలో పగిడేరు వైరా ఏరు రహదారిపై ఏరు ప్రవహించడంతో ఖమ్మం ఏన్కూరు రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. పలుచోట్ల భారీ వర్షాలతో పొలాల్లోకి వరద నీరు చేరి పంటలు నీట మునిగాయి. అగ్రహారం కాలనీ పరిస్థితి ఇది, మొత్తం మునిగిపోయింది. రాష్ట్రంలో వర్షాలు, వరద ప్రభావంపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి నాగేశ్చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొత్తంగా సుమారు 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు అంటే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ప్రభావితమైంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా అంటే భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాగు పొంగి పొర్లడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది అంటే మధ్యాహ్నం 1 గంట వరకే రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మరణించినట్టుగా రాష్ట్ర రెవెన్యూ పునరావాస శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా చాలామంది ఇప్పటికీ
ఇంకా ఆచూకీ లభించలేదు, కొంతమంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తేలాల్సింది. మరొక వైపు రేపు కూడా ఇదే విధంగా వర్షాలకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని అంతా కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి ఫోన్ల ద్వారా వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. రేపు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవుల పరిస్థితి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సెలవులు ప్రకటించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎక్కువ వరకు శాతం సెలవు ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాత్రం హైదరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ, ఎస్డీఆర్ఎఫ్, ఇతర బృందాలన్నీ కూడా అక్కడికి ఆ ప్రాంతాలకు చేరాయి. అది అవసరమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని ప్రభుత్వం చెప్తోంది. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం వరద తీవ్రత అంటే ఇటు రాష్ట్రంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వరద అంతా పొంగి రావడంతో ముఖ్యంగా ప్రధానంగా ఆ 3 ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ప్రభావం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉదయం కొంత ప్రభావం కనిపించినప్పటికీ మధ్యాహ్నం కొంత వాతావరణం అనుకూలించడంతో వాతావరణ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందన్న విషయాల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సచివాలయంలో ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడికి చేరే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదేశాలు అక్కడికి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 85 చెరువులు, కుంటలు గండ్లు పడినట్టుగా సిఎస్ ప్రకటించారు. అయితే చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగిన కొద్దీ గ్రామస్తులే, స్థానికులే వాటికి కట్ట తెంపే అవకాశం ఉందని, ఆ విధంగా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ శాఖను ఆదేశించారు. ఏఈ నుంచి సిఈ వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. వారికి ఉన్నటువంటి ఆ దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అవసరమైతే ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా పేర్కొన్నారు. రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాటిన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 45 పునరావాస కేంద్రాలు ఏర్పరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,500 మందిని ఆ ప్రాంతాలకు తరలించారు, పునరావాస శిబిరాలకు తరలించారు. పునరావాస శిబిరాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. వర్షాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున వాటికి సంబంధించిన బ్లీచింగ్, మంచినీటికి సరఫరాలో జాగ్రత్తలు, వాటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చింది. వారందరినీ కూడా అప్రమత్తం చేసింది. హైదరాబాద్ మహానగరంలోనూ జోరు వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. వరద ఉధృతితో హుస్సేన్ సాగర్ గేట్లు తెరిచారు. ముసారాంబాగ్ మూసి ప్రవాహం పొట్టెత్తింది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. లోతట్టు కాలనీల్లోకి వాననీరు ముంచెత్తింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోనల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీలోని రోడ్లపైకి వరద నీరు చేరింది. మెహదీపట్నం నుంచి లింగంపల్లి మార్గంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ అండర్ పాస్ నీట మునిగింది. వర్షాలకు గాంధీ భవన్ ప్రహరీ కూలింది. పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ బోయిన్పల్లిలోని కళింగ ఎంక్లేవ్ వద్ద భారీ వృక్షం హైటెన్షన్ వైర్లపై కూలింది. అల్వాల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై కూడా ఓ భారీ వృక్షం కూలింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఈసీ ప్రవాహంతో మూసీకి వరద పోటెత్తుతోంది. జియాగూడ, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వద్ద వంతెనలను తాకుతూ ప్రవహిస్తోంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. షాద్నగర్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ ఉపనది ఈసీ ఉధృతంగా పొంగిపొర్లుతోంది. అటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి. ఆయా గ్రామాల పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న యావాపూర్, కృష్ణాపూర్, నాగులపల్లి వద్ద చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడిపల్లి,
మద్దికుంట గ్రామాల మధ్య వాగు పొంగడంతో ఈ 2 గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోనూ వాగులకు వరద పోటెత్తుతోంది. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అమరపాలి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశించారు. వరద నీటిని నాలాలు, కుంటల్లోకి మళ్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద పరిస్థితులపై సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈవినింగ్ నుంచి రేపటి వరకు హై అలర్ట్ ఉంది అండి. సిటీ మొత్తానికి, యాక్చువల్లీ స్టేట్ మొత్తానికి ఉంది. సో జిహెచ్ఎంసీలో మనము సిటీ కోసం ఫుల్ అవేర్నెస్ లో రెడీగా ఉన్నాము. మల్టిపుల్ స్టెప్స్ తీసుకున్నాము సో దట్ మన సిటీలో ఏమీ ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి. నో లాస్ ఆఫ్ లైఫ్, బిల్డింగ్ కొలాప్స్, వాల్ డ్యామేజ్ ఇవన్నీ ఎక్కడ అవ్వలేదు. జిహెచ్ఎంసీ కన్స్ట్రక్షన్ కానీ వేరే కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని చుట్టూరు బ్యారికేడింగ్లు, లైట్స్ పెట్టించాము. నాలాస్ దగ్గర ఫ్లో ఉండేటట్లు చూస్తున్నాము. లేక్స్ అన్ని మానిటర్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి 22 లేక్స్ సర్ప్లస్ కి వచ్చాయి, ఇంక్లూడింగ్ హుసేన్ సాగర్. సో అన్ని గేట్స్ రిలీజ్ చేసాము. హుసేన్ సాగర్ కూడా మార్నింగ్ నుంచి గేట్స్ ఓపెన్ చేసి ఉంచాము సో దట్ వాటర్ ఫ్లో ఉంది అని. ఓల్డ్ బిల్డింగ్స్ లో ఉన్న వాటికి కూడా మా టీమ్స్ వెళ్ళి మళ్ళీ విజిట్ చేస్తున్నారు. రేపు కూడా వెరీ హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది. సో ఎవరైనా ఇఫ్ యూ క్యాన్ స్టే అట్ హోమ్, అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రావద్దు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఏమీ రిస్క్ లేదు ఇంకా. సో దట్ ఈస్ ఓకే రైట్ నౌ. హైదరాబాద్లో వర్షాలకు సహాయ చర్యలపై మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లుగా ఇంతకుముందు మంత్రి వెల్లడించడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలు ఇందులో సమన్వయం, దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడ ప్రాణ నష్టం కలగకుండా చూస్తున్నామని అధికారులు అటు ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇప్పటివరకు వాళ్ళకి మొత్తం 600 రాష్ట్ర వ్యాప్తంగా 677 మందిని ఈ ఫ్లడ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మొత్తం 57 మందిని రెస్క్యూ చేసినట్లుగా ఫైర్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు వర్షాప్రవాహం పూర్తి స్థాయిలో వరద నీటిలో చిక్కుకోనప్పటికీ చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు మొత్తం 62 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చాలా చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 112 ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఈ మొత్తాన్ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జేసీఎంసీ అధికారులు క్లియర్ చేశారు. ఈరోజు ఆదివారం కావడం దాదాపు ట్రాఫిక్ జామ్లు ఎక్కువ శాతం ఎక్కడ లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహించగలిగారు. మరికొ ఈరోజు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ వెల్లడించోటి. అందుకు అనుగుణంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, అన్ని శాఖలు కూడా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షం అధికంగా లేకపోయినప్పటికీ కూడా హైదరాబాదు శివారు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొన్ని కుకట్పల్లి ఇటువంటి బాలానగర్ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో అక్కడ నుంచి హుస్సేన్ సాగర్లోకి నీరు వస్తుంది. హుస్సేన్ సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం దాటిన తర్వాత బయట తూముల ద్వారా బయటికి వెళ్తుంది. కాబట్టి దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా ఎటువంటి కూడా అటు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మూసీలో కలిసేటువంటి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా ఎవరికి అటువైపు వెళ్ళనికుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చిన్నారులు వెళ్తుంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిఆర్ఎఫ్ అధికారులు కాపాడడం జరిగింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వద్ద ఈరోజు వర్షం దాటికి రోడ్డు దాటుతున్నటువంటి మహిళని ఢీకొట్టడంతో, క్రెయిన్ ఢీకొట్టడంతో ఆమె అక్కడక్కడే మృతి చెందిన ఘటన కూడా చేసుకుంది. ఈదురుగాలు దాటికి సికింద్రాబాద్ మెట్టుగూడలో చిన్నారులపై చేటుకోవడంతో వాళ్ళు డైల్ 100కి ఫిర్యాదు చేసి
చేయడంతో వెంటనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే వాళ్ళందరినీ కాపాడడం జరిగింది. మొత్తం గచ్చిబౌలి ప్రాంతంలో గాలుల కారణంగా కొన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి గోవాకర్లు కూడా ఎలక్ట్రిక్ పోల్స్ పై పడడంతో అక్కడ పూర్తి స్థాయిలో కరెంటు స్తంభించింది. వెంటనే స్పందించినటువంటి విద్యుత్ అధికారులు వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా ఆర్సీపురంలో 8.28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జూబ్లీహిల్స్, సరూర్ నగర్, కాప్రా, గాజురామారం, హయత్ నగర్, కుకట్పల్లి, చందానగర్, మూసాపేట ప్రాంతాల్లో 7.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పడం జరిగింది. అయితే ఇదే వర్ష ప్రభావం హైదరాబాద్లో మరికొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో అంటే భారీ వర్షాలు ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి ఘటనలు అన్ని చోట్ల లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా ఉంది. కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడికి ఏర్పాటు చేశారు. అటు విద్యుత్ అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయి అధికారులు ఏవైతే ఉందో మొత్తం కూడా ఒక కమాండ్ సెంటర్ని, కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి ఇక్కడ సమాచారాన్ని అంతటి కూడా సమన్వయం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడం, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడి నుంచి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఎవరు కూడా హైదరాబాద్లో కూడా వర్ష సూచన ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దని ఇప్పటికే చెప్పారు. జిల్లాలో ఉమ్మడి ఈ ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు ఎగువను కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు. ఇటువంటి సహాయం కావాలన్నా కొన్ని జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా సహాయం కావాలంటే వెంటనే కాల్ చేయమని చెప్పారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఇందులో నిమగ్నమయ్యారు. ఒకవైపు అధికారులు, ఇటువైపు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ 3 జిల్లాలకి అధిక వర్ష చూసింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటు మల్కాజ్గిరి, మేడ్చల్, చర్లపల్లి, ఇటువైపు సికింద్రాబాద్ వైపు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. వేరే ఇతర ప్రాంతాల్లో వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం తీసుకుని ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. వెంటనే ఏదైనా ప్రాంతంలో వర్షం ఎక్కువగా కురిసి వరద ప్రవాహం ఎక్కువగా వచ్చినటువంటి ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని కాపాడేందుకు ముఖ్యంగా ఆయా జోన్లలో వెంటనే స్పందించేందుకు డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దింపారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ఉదయం సనత్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం తప్ప ఈ వర్షం కారణంగా ఎటువంటి ప్రమాదాలు హైదరాబాద్లో జరగలేదు. జిల్లాల వ్యాప్తంగా ఈ ప్రభావం ఎక్కువ ఉంది. ఓవరాల్గా ఫైర్ డిపార్ట్మెంట్ మనకు అందించినటువంటి సమాచారం మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 577 మందిని ఇప్పటివరకు రెస్క్యూ చేసినట్టుగా చెప్పారు. చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నారో జిహెచ్ఎంసీ అధికారులు, అటు స్థానికంగా ఉన్నటువంటి అధికారుల సాయంతో వాటిని క్లియర్ చేయడం జరిగిందని చెప్పారు. మరి 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అటు ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి సహాయం కావాలన్నా కంట్రోల్ రూమ్లోకి ఫోన్ చేయమని ఇప్పటికే ఫోన్ నెంబర్లు అన్ని జిల్లా స్థాయి నుంచి కూడా ఆయా ప్రజలకి చేరవేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత మిగిలిన అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకొని ఎటువంటి ఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్తోంది. వరద ప్రభావంతో పలుచోట్ల ట్రాక్లపై వరద ముంచెత్తింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్లు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ప్రజల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సుమారు 80 రైళ్లను కూడా అధికారులు అధికారికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ఈ కొండపల్లి, కేసముద్రం, రాయన్పాడు రైల్వే స్టేషన్లలో పూర్తిగా నీరు నిలిచిపోయింది. పట్టాల మీదకి రావడంతో
రైళ్లు వెనక్కి కానీ లేదంటే ముందుకు కానీ వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా దాదాపు 5 రైళ్లను అక్కడికక్కడే వెనక్కి మళ్లించకుండా ముందుకు జరగకుండా అక్కడే నిలిపివేసినట్లు కూడా అధికారులు తెలిపారు. ఇంకో 15 రైళ్లను మాత్రం కొంత దూరం తీసుకెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు లేదంటే ప్రైవేటు వాహనాలు అయినటువంటి ట్రాక్టర్లు కావచ్చు, జీపులు కావచ్చు, ఆటోలు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ఇటువంటి వాహనాల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు 70 ఆర్టీసీ బస్సులను రైళ్ల నుంచి ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేసేందుకు వినియోగించినట్లు చెప్తున్నారు. అంతేకాదు సుమారు 49 రైళ్లను దారి మళ్లించినట్లు కూడా చెప్తున్నారు. మరొక 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అంటే చాలా చోట్ల కూడా ట్రాక్ మీదకి నీళ్లు వచ్చి చేరడం, అదేవిధంగా రాళ్ళు అవన్నీ కొట్టుకపోవడం వల్ల కూడా ఈ కోతకు గురయ్యాయి రైల్వే ట్రాకులన్నీ కూడా. దీంతో చాలా మటుకు చాలా ఇబ్బందులు రైళ్లను నడిపేందుకు చాలా అధికారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా కూడా వేల సంఖ్యలో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాకపోతే వరద నీరు వర్షంతో వచ్చినటువంటి వరద నీరు ట్రాక్ మీదకి చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వరద నీరు వెళ్తే కానీ పునరుద్ధరణ పనులు అయితే చేసేందుకు వీలు కాదని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఎక్కడైతే రైళ్లు నిలిచిపోయాయో అక్కడక్కడ ప్రయాణికులకు అవసరమైనటువంటి టిఫిన్లు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, లేదంటే మధ్యాహ్న భోజనం కావచ్చు, అటువంటివన్నీ కూడా మంచినీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అందజేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ బంధువులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రైళ్లు ఆగిపోయాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత దక్షిణ మధ్య రైల్వే తీసుకుంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జాన్ చెప్పారు. ఆయన ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని డివిజన్ల అన్నింటిలో అధికారులతో డిఆర్ఎంలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకలు, ఎక్కడెక్కడ రైళ్లు నిలిచిపోయాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదొక వైపు ఉంటే ఇక కరెంటుకు సంబంధించి దాదాపు ఎస్పీడీసీఎల్, ఎన్స్పీడీసీఎల్ పరిధిలో అయితే చాలా ప్రాంతాల్లో కూడా కరెంటు కోతలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే రాత్రి నుంచి కూడా వర్షాలు భారీగా పడడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి వైర్ల మీద పడడం, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎన్పీడీసీఎల్ పరిధిలో ముఖ్యంగా అయితే ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఆయా జిల్లాల పరిధిలో అయితే సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలోకి నీళ్లు వచ్చి చేరడం వల్ల కూడా కరెంటు తీసివేయాల్సి వచ్చిందని కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకు విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు తమ పొలాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా తామే కరెంటును విద్యుత్ సరఫరాను నిలిపేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 1912 అదేవిధంగా ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ల ద్వారా ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా ఆయా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నదుల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈదుకుంటూ వెళ్ళి ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏవైతే ప్రయాణ సాధనాలు ఉంటాయో వాటన్నింటిని పట్టుకొని వెళ్ళి క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా కష్టపడి ఎక్కడికక్కడ పునరుద్ధరణ పనులు అయితే చేపడుతున్నారు. పునరుద్ధరణ సాధ్యం కాని ప్రదేశాల్లో ఏవైతే సబ్స్టేషన్లు ఉన్నాయో ఇతరత్ర సబ్స్టేషన్ల నుంచి రెండో వైపున కరెంటు కూడా అందజేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో అయితే చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి అదేవిధంగా కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఎక్కువ కరెంటు, తక్కువ కరెంటు రావడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రఫ్ ఫారూఖీ, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో మంథనాలు జరుపుతున్నారు. ఆయా అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ రోజు వరకు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా 15,570 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంది. ఇవాళ మాత్రం కేవలం 6,000 మెగావాట్ల పైచీలకు మాత్రమే డిమాండ్ ఉంది. అంటే దాదాపు ఈరోజు 9,000 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోయిందని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొక పక్క కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ ఫ్యాన్లు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇటువంటి విద్యుత్ పరికరాలను ఎవరు పెద్దగా వినియోగించట్లేదని, విద్యుత్ డిమాండ్ చాలా తగ్గిపోయిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా మరొక పక్క భారీ వర్షాలతో ఈ రోడ్ల మీదకి నీళ్లు చాలా చేరిపోయాయి. అయితే చాలా ప్రాంతాల్లో జిల్లాల్లో కావచ్చు,
జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కోతకు గురయ్యి రోడ్ల మీదకి నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడకు సంబంధించినటువంటి ఈ రాకపోకలకు చాలా ఇబ్బంది ఏర్పడింది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు దక్షిణ మధ్య రైల్వే అధికారులు, మరొకవైపు టీజీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ఈ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తున్నారు. మరొక పక్క విద్యుత్ శాఖ అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని సేవలను కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించే పనిలో అయితే నిమగ్నమైనట్లు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా ప్రయాణికులంతా కూడా, ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఈ వర్షాకాలం నేపథ్యం మరో 24 గంటల పాటు కూడా వర్షాలు వచ్చే నేపథ్యంలో ఈ ప్రయాణికులంతా కూడా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇంట్లో ఉండే వాళ్ళు కూడా విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తడిచినటువంటి ట్రాన్స్ఫార్మర్లను కావచ్చు, విద్యుత్ స్తంభాలను కావచ్చు, లూజ్గా ఉన్నటువంటి వైర్లను కావచ్చు అటువంటి వాటిని ఎవరు కూడా ముట్టుకోవద్దని కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మొత్తం అన్ని రకాలుగా R&B కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రజలకు, ప్రయాణికులకు, లేదంటే వినియోగదారులకు అవసరమైనటువంటి సేవలను అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. జోరు వానలతో హుస్సేన్ సాగర్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీకి ఎగువ నుంచి ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి నీటి వనరులోకి భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్లోకి ప్రధానంగా 4 నాలాలు వరద నీరును మోసుకొచ్చేటివి ఉన్నాయి. అందులో భాగంగా బుల్కాపూర్, అదేవిధంగా పికెట్, బంజారా, అదేవిధంగా కూకట్పల్లి నాలాలకు సంబంధించి నాలాల నుంచి భారీగా వరద నీరు రావడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, అదేవిధంగా మిగతా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లోని నీటి మట్టాలను పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ ఒక గేట్ ఎత్తి 3 అడుగుల మేర ఒక గేట్ ఎత్తి దిగువకు నీరును విడుదల చేయడం జరిగింది. దీంతో దిగువ భాగంలో మొత్తం కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. నాలా పరివాహక ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలిగా సూచించడం జరిగింది. అంతేకాకుండా హుస్సేన్ సాగర్ నీరు విడుదల క్రమంలో మూసీ నదిలో కూడా భారీగా వరద నీరు పోటెత్తిందని చెప్పొచ్చు. నాలా మూసీ నది పరివాహక ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి చాదర్ఘాట్, అదేవిధంగా ముసరంబాగ్ వంతెన వద్ద కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి గ్రేటర్ పరిధిలో వరద నీరు ఎక్కువగా ఉన్న దృష్ట్యా పూర్తి స్థాయిలో చెరువులు ఏదైతే కూకట్పల్లి, షేలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నీటి వనరులోకి ఎక్కువగా వరద నీరు చేరడంతో దాదాపు 28 చెరువులు పూర్తిగా నిండినట్లుగా జీహెచ్ఎంసీ వెల్లడించింది. మరోవైపు ఎగువన నగరానికి